ఆధ్యాత్మిక మిత్రులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. మిత్రులారా, శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీరాముల వారి సీతమ్మ వారి ఆదర్శ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి నడవడికను గుర్తించి మనం కూడా ధర్మంగా జీవించేందుకు ప్రయత్నిద్దాము. మిత్రులారా, సీతారాముల జీవిత విధానము పాట వివరణ ద్వారా తెలుసుకుందాము. పాట: సీతమ్మ రామయ్యల కథలాగా బ్రతకాల, ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాల. సీతమ్మ రామయ్యల కథలాగా బ్రతకాల, ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాల. లోకంలో లోగిళ్ళన్నీ త్యాగంగా గడపాల, భువిలోని బంధాలన్నీ ధర్మాన్ని నిలవాల. కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు, అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు. కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు, అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు. సీతమ్మ రామయ్యల కథలాగా బ్రతకాల, ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాల. తల్లిదండ్రుల మాట విలువను కాపాడినారు, అన్నదమ్ముల ఐకమత్యము విలువ పెంచినారు. తల్లిదండ్రుల మాట విలువను కాపాడినారు, అన్నదమ్ముల ఐకమత్యము విలువ పెంచినారు. నమ్మినోళ్ళ చెలిమినదలక చేరదీసినారు, ప్రజా స్వేచ్ఛే ప్రధానంగా రాజ్యమేలినారు. ఆనాడైనా ఈనాడైనా రామాయణమే అందరి కథరా, మానవ జీవన మార్గాలకు అది నిర్మాణమురా. సీతమ్మ రామయ్యల కథలాగా బ్రతకాల, ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాల. వానరుల చేత వారధి కట్టినాడు ధీరుడు, శిలను సైతం ప్రేమతో పలకరించే దయాళుడు. అంటరాని తనము లేదని శబరి ఎంగిలి తిన్నవాడు, ఆయువు ఉన్నంత వరకు అంతరాత్మను నమ్మినోడు. వీధి వీధిన రామాలయమే ఉండాలంట, ప్రతి మనిషి మనసు రామ మార్గమే నడవాలంట. వీధి వీధిన రామాలయమే ఉండాలంట, ప్రతి మనిషి మనసు రామ మార్గమే నడవాలంట. సీతమ్మ రామయ్యల కథలాగా బ్రతకాలి, ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాల. ఫ్రెండ్స్, అందరికీ రామాయణం కథ తెలిసిందే కదా. ఈ పాటకు వివరణ తెలుసుకుందాము. సీతారాముల వారు తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చి అడవికి వెళ్ళారు. సీతారాములు కష్టము వచ్చినా రాజ్యము పోయినా అడవులకు పోయినా ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఆనందంగా జీవించారు. శిలను సైతం ప్రేమతో పలకరించి మనిషిగా మార్చే దయాగుణం కలవాడు. అంటరానితనము లేదని శబరి రుచి చూసి ఇచ్చిన రేగు పండ్లను తిన్నాడు. వానరుల చేత వారధి కట్టించి దుర్మార్గుడైన రావణుడిని సంహరించాడు. సీతారామయ్యలు అన్నదమ్ములో ఐకమత్యంగా జీవించి నమ్మిన వాళ్ళను చేరదీసి ప్రజాస్వేచ్ఛకు భంగం కలగకుండా రాజ్యము పాలించి ఆదర్శంగా నిలిచారు. సీతారామయ్యలలాగా ఆదర్శంగా జీవించాలి. లోకంలో త్యాగంగా గడిపి ఈ భువిలో బంధాలన్నీ ధర్మయుతంగా ఉండేలా జీవించాలి. మిత్రులారా, మనము చక్కగా ఆనందంగా ప్రేమగా జీవించాలంటే మన అంతరంగంలో మార్పు రావాలి. అందుకే ఈ పాట వివరణ తెలుసుకుందాము. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి.
అంతరంగమే అయోధ్య కాగా ఆత్మజ్యోతి హారతి అవగా జరుపుకోవాలి అసలైన శ్రీరామనవమి. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి. లంకలో కాదు రావణుడు ఉండేది, లోన దాగున్న వికారమే అది. లంకలో కాదు రావణుడు ఉండేది, లోన దాగున్న వికారమే అది. ధ్యానమనే అగ్ని బాణాన్ని ఎక్కుపెట్టాలి, నీలోని అహంకార కలలను తెంచాలి. యోగ బలముతో మాయను జయించి విదేహ సీతగా విజయము పొందాలి. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి. శివ పరమాత్ముడే మన ఆత్మారాముడు, ముక్తిధామానికి దారి చూపిన దేవుడు. మర్యాదలే మనకి లక్ష్మణ రేఖలు, సద్గుణాలే ఆంజనేయుని సేవలు. నరుని నుండి నారాయణునిగా మారే సుందర గడియలు, నరుని నుండి నారాయణునిగా మారే సుందర గడియలు. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషము లేని సీతగా మనసు మారాలి. రాతి విగ్రహము కాదు మన జీవన విధానం, రాముడి నడివడికే మనకు ప్రమాణం. దుఃఖం లేని ఆ రామరాజ్యం మళ్ళీ ఇలపై స్థిరమవ్వాలి. ప్రతి ఇంట్లోనూ స్వర్గం నిండాలి, సుఖశాంతుల జెండా రెపరెపలాడాలి. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి, మన మనసు మారాలి. వివరణ: శ్రీరాముడు రాతి విగ్రహం కాదు, రాముడి జీవన విధానము, రాముడి నడవడిక, రాముడి ఆదర్శ జీవిత విధానము మన జీవితాలకు దారి చూపే ప్రమాణంగా తీసుకోవాలి. దుఃఖం లేని జీవితాలు ఇలపై ఉండాలంటే ప్రతి ఇంట్లో స్వర్గం నిండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలంటే మన అంతరంగంలో ఉన్న రావణుడనే వికారాలను తొలగించుకోవాలి. మనలో ఉన్న దుర్గుణాలు తొలగాలంటే ధ్యానం చేసే జ్ఞానంతో, యోగ బలముతో మాయను జయించి దేహ భ్రాంతి వదిలి ముక్తిని పొందాలంటే, ఆ కళ్యాణ రాముణ్ణి మన హృదయంలో దర్శించాలంటే స్వధర్మంతో సద్గుణాలను పెంచుకొని నరుని నుండి నారాయణునిగా మారే మార్గమును అనుసరించాలి. ఇలా మన జీవితము వికసించినప్పుడు మన అంతరంగమే అయోధ్య అయి మన అంతరంగంలోని సీతారాముల వారిని దర్శించి మన ఆత్మజ్యోతితో హారతి ఇవ్వడమే అసలైన శ్రీరామనవమి. అందుకే ఫ్రెండ్స్, సీతారాముల జీవితాలను, ధర్మ మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని అనుసరించి జీవించడమే మన కర్తవ్యంగా తీసుకుందాము. అందరిమీ సుఖశాంతులతో జీవిస్తూ భువిని స్వర్గంగా మార్చుకుందామా? అందరికీ మరి ఒక్కసారి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.